Welcome to our channel MPC Foundation Academy. This is the 10th class subject Physical Science, second chapter Chemical Equations part 2. Okay, in this video we will discuss about the making chemical equations for informative. See here, making chemical equations more informative. Chemical equations can give made more informative by expressing physical state, heat evolved, evolving gas, formation of precipitate, pressure and catalyst. ఓకే, మనకు ఈ కెమికల్ ఈక్వేషన్స్ మనం చూసినట్టయితే మనకు ఆ కెమికల్ ఈక్వేషన్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద కెమికల్ ఈక్వేషన్, వాట్ ఆర్ ద రియాక్టెంట్స్, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్, వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ reactants and products, so heat involved or evolving or formation of precipitate is there. These are all these things tells about the chemical equation. ఈ కెమికల్ ఈక్వేషన్ యొక్క ఒక ఈక్వేషన్ చూస్తే మనకి ఇవన్నీ తెలిసిపోతాయి, అవునా కదా? మరి ఫస్ట్ వన్, వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ స్టేట్? ఫస్ట్ ఫిజికల్ స్టేట్ ఎట్లా తెలిసిపోతుందో చూద్దాం. ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ మస్ట్ బి మెన్షన్డ్ అలాంగ్ విత్ దేర్ ఫిజికల్ ఫార్ములా. When we are observing the chemical reaction, in that reaction we have to mention the physical state of the substance. The substance is either reactant side or product side. Okay, మనం ఎప్పుడైతే కెమికల్ రియాక్షన్స్ కనుక మనం రాసినాం అనుకో, ఆ రాసినటువంటి కెమికల్ రియాక్షన్స్లో మనం తీసుకునేటువంటి రియాక్టెంట్స్ కావచ్చు, ఏర్పడేటువంటి ప్రోడక్ట్స్ కావచ్చు, వాటి యొక్క ఫిజికల్ స్టేట్ని మనం మెన్షన్ చేయాలి. అంటే ఫిజికల్ స్టేట్ అంటే ఏంటిదన్నా జనరల్గా అది సాలిడా అంటే ఘన పదార్థమా, లిక్విడా ద్రవ పదార్థమా, లేదా గ్యాసా వాయు పదార్థమా, ఇంకా లేదంటే నీళ్ళల్లో కరిగిందా ఆల్కహాల్లో కరిగిందా, ఏంది అసలు ఇదంతా మనకు ఎక్స్ప్లెయిన్ ఈ కెమికల్ ఈక్వేషన్ అనేది మనకు చెప్పడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ ఫిజికల్ స్టేట్ అంటే ఏమిటి, అది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా, వాయు పదార్థమా అనే విషయాన్ని మనము ఈ కెమికల్ ఈక్వేషన్లో మనము చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ రియాక్షన్స్ తీసుకున్నాం మనం. హియర్ ఫస్ట్ వన్ Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్, నెక్స్ట్ అల్యూమినియం. These two are the reactants, first point. Okay, after the chemical change, here new products, iron Fe and Al2O3 aluminum oxide will be formed. Okay, this is the reactants and products over. Next here below the Fe2O3 I wrote here S. S means what here? Solid in brackets. S means solid అంటే ఘన పదార్థము అని అర్థం. అల్యూమినియం కింద కూడా ఏం రాసినాం మనం? ఎస్ అని రాసినాం, అది కూడా సాలిడ్ ఘన పదార్థం. ఐరన్ కింద కూడా ఏం రాసినాం? ఎస్ఏ రాసినాం. ఇవన్నీ కూడా ఏం చెప్తాయి? దాని యొక్క ఫిజికల్ స్టేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ చూద్దాం. Na2SO4 సోడియం సల్ఫేట్, BaCl2 బేరియం క్లోరైడ్ అనేది రెండు చర్య జరిపి, అంటే ఈ రెండు రియాక్టెంట్స్ ఈ రెండు ఒకదానితో ఒకటి చర్య జరిపి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి కెమికల్ చేంజ్ జరిగి అక్కడ కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. అందులో ప్రోడక్ట్ ఏంటిది? BaSO4 బేరియం సల్ఫేట్, ఇంకో ప్రోడక్ట్ NaCl సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడ్డది. ఇదంతా చెప్తుంది మై కెమికల్ ఈక్వేషన్. దాంతోపాటు కింద యాక్వస్ అని రాసినాం. AQ అంటే యాక్వస్ అని అర్థం. AQ అంటే ఏంటిదన్నా? యాక్వస్ అని అర్థం. యాక్వస్ అంటే ఏంటిదన్నా? ఆక్వాటిక్ ఎనిమల్స్ అంటే నీళ్ళలో జీవించేటువంటి ఎనిమల్సే కదా. యాక్వస్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ పదార్థమైనా సరే మనము నీటిలో కరిగిస్తే, అంటే అక్కడ ద్రావణిగా ఏం తీసుకోవాలి? నీటిని తీసుకోవాలి. సాల్వెంట్ అనేది వాటర్ అయిందనుకుందాం, అంటే కరిగించుకునే ధర్మం కలిగిన దాన్ని మనం ద్రావణి అంటాం, దాన్ని సాల్వెంట్ అంటాం. మనం ఏ పదార్థాలైనా నీళ్ళలో కలిపినాం అనుకో, అప్పుడు కొత్తగా ఆ నీళ్లు ప్లస్ ఆ పదార్థం కలిపిందనుకో మనకు ఏర్పడేదాన్ని మనం ఏమంటాం? యాక్వస్ సొల్యూషన్ అంటాం, జల ద్రావణము అంటాం తెలుగులో, జల ద్రావణం. ఇక్కడ ఈ సోడియం సల్ఫేట్ యాక్వస్ అంటే ఏంటంటే ఈ సోడియం సల్ఫేట్ స్ఫటికాలు అంటే ఈ సోడియం సల్ఫేట్ లవణాలను మనం వాటర్లో కరిగిస్తే వచ్చేటువంటి ద్రావణాన్ని మనం యాక్వస్ అని రాసినాం కాబట్టి నీళ్ళలో కరిగి ఉందని అర్థం. సేమ్ ఇక్కడ BaCl2 బేరియం క్లోరైడ్ కూడా నీళ్ళలో కరిగి ఉందని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్ ఏం ఏర్పడుతుంది? ఇక్కడ BaSO4 అంటే మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది అన్న? బేరియం సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఇది ఏ స్టేట్లో ఉంది? సాలిడ్ స్టేట్లో ఉంది, అంటే అది ఘన పదార్థం రూపంలో ఉంది. దాంతోపాటు మనకు సోడియం క్లోరైడ్ కూడా యాక్వస్ అంటే నీటిలో కరిగినటువంటి సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడ్డది అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మూడో రియాక్షన్లో థర్డ్ రియాక్షన్ జింక్ అనేది ఒక మెటల్, అది ఏ స్టేట్లో ఉంది? సాలిడ్ స్టేట్లో ఉంది. H2SO4 అనేది ఒక యాసిడ్, అది సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది అది ఏ స్టేట్లో ఉంది? లిక్విడ్ స్టేట్లో ఉంది. ఈ రెండు కూడా ఏంటి? రియాక్టెంట్స్. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత మనకు జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడ్డది, అది ఒక సాల్ట్, అది జింక్ సల్ఫేట్ అనేది ఒక ద్రవము.
దాన్ని మనం లిక్విడ్ స్టేట్ అని చెప్పేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏంటిది హైడ్రోజన్ గ్యాస్. ఇది హైడ్రోజన్ అనేది గ్యాస్ రూపంలో వెలువడ్డది కాబట్టి మనం గ్యాస్ అని చెప్తాం. ఇక్కడ ఎస్ ఫర్ ఏంటిదన్నా స్టాండ్స్, ఎస్ ఫర్ సాలిడ్ అని రాసినాం, ఎల్ అంటే లిక్విడ్స్ అని రాసినాం, జీ అంటే గ్యాస్ అని రాసినాం, యాక్వస్ అంటే యాక్వస్ అని మీనింగ్. యాక్వస్ మీనింగ్ ఏంది సబ్స్టాన్స్ ఇన్ ప్రజెంట్ యాజ్ ఏ సొల్యూషన్ ఇన్ వాటర్. తీసుకునేటువంటి పదార్థం నీటిలో కలిగి ఉంటే దాన్ని యాక్వస్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫిజికల్ స్టేట్ గురించి. ఓకేనా. నెక్స్ట్ హియర్ ఇంపార్టెంట్ హీట్ చేంజెస్. ఓకేనా. సి హియర్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఎగ్జోథర్మిక్, heat is observed endothermic. When we are observing the chemical reaction, some chemical reaction required heat energy. Okay, in the presence of heat only that chemical reaction is generated. Such type of reactions called endothermic. When we are observing some chemical reactions, in that chemical reaction after complete the chemical reaction heat will be generated. Such type of reactions are called exothermic reaction. చూడండి ఇక్కడ ఏదైనా మనకు రసాయన చర్య జరిగినప్పుడు శక్తి కనుక ఉష్ణ రూపంలో వెలువడ్డది అనుకుందాం. ఇక్కడ శక్తిని ప్లస్ ఉష్ణాన్ని ఏమంటాం క్యూ అంటాం. ఇక్కడ హీట్ ఏమనాలి క్యూతో చూపిస్తాం. ఇక్కడ ప్లస్ క్యూ అంటే ఏమని అర్థమైందంటే ఈ రియాక్షన్ జరిగిన తర్వాత మనకి ప్లస్ క్యూ అంటే ఎనర్జీ విడుదలైంది అంటే రిలీజ్ అయింది అని అర్థం, లిబరేట్ అయింది అని అర్థం. అటువంటి వాటిని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ప్రోడక్ట్ సైడ్ కనుక ప్లస్ క్యూ ఉంటే ఆ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ అనేది విడుదలైంది, లిబరేట్ అయింది. సచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాం. అట్లా కాకుండా ప్రోడక్ట్ సైడ్ కనుక మైనస్ క్యూ ఉందనుకుందాం. ప్రోడక్ట్ సైడ్ కనుక మైనస్ క్యూ అంటే ఈ రసాయన చర్య జరగడానికి మనకు శక్తి అనేది అవసరమవుతుంది. ఈ రసాయన చర్య జరగడానికి మనకి ఏం అవసరమవుతుందన్నా శక్తి అనేది అవసరమవుతుంది అనే విషయాన్ని మనకు ఇక్కడ ఈ చర్య అయితే చెప్తుంది. అంటే ప్రోడక్ట్ సైడ్ కనుక మైనస్ క్యూ కనుక ఉంటే, అంటే క్యూ అంటే ఇక్కడ ఏంటిది హీట్ ఎనర్జీ, ప్రోడక్ట్ సైడ్ కనుక మనకు మైనస్ క్యూ కనుక ఉన్నట్టయితే అటువంటి దాన్ని మనము ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఇంకో రకం కూడా మనకు క్వశ్చన్ అడుగుతాడు, అంటే ఇది కాంపిటేటివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనస్ క్యూ అనేది రియాక్టెంట్ సైడ్ వచ్చిందనుకో ఏమవుతుంది, ఈ మైనస్ క్యూ ప్రోడక్ట్ సైడ్లో ఉన్నటువంటి మైనస్ క్యూ రియాక్టెంట్ సైడ్లో కనుక వస్తే ప్లస్ క్యూ అవుతుంది. మరి అప్పుడు రియాక్టెంట్ సైడ్లో ప్లస్ క్యూ ఉంటే అది ఎండోథర్మికా ఎగ్జోథర్మికా అంటే ఎండోథర్మికే. అంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏమని అర్థం నాన్న, రియాక్టెంట్ సైడ్లో ప్లస్ క్యూ ఉండాలా, ప్రోడక్ట్ సైడ్లో ఏముండాలా మైనస్ క్యూ ఉండాలి, అది ఎండోథర్మిక్. ఓకే, అట్లా కాకుండా రియాక్టెంట్ సైడ్లో మైనస్ క్యూ ఉండి ప్రోడక్ట్ సైడ్లో ప్లస్ క్యూ ఉందనుకుందాం, అది ఎగ్జోథర్మిక్. అంటే ఉష్ణ మోచక చర్య. ఎగ్జోథర్మిక్ అంటే ఏంటన్నా ఉష్ణ మోచక చర్య, ఎండోథర్మిక్ అంటే ఉష్ణ గ్రాహక చర్య. ఎండోథర్మిక్ అంటే ఏంటిది ఉష్ణ గ్రాహక చర్య అని చెప్తాం. అంటే ఉష్ణాన్ని గ్రహిస్తుంది, ఇక్కడ ఉష్ణాన్ని విడుదల చేస్తుంది అని అర్థం. క్యూ ఈజ్ హీట్ ఎనర్జీ. క్యూ ఇప్పుడే చెప్పిన క్యూని హీట్ ఎనర్జీ దేంతో రిప్రజెంట్ చేస్తాం, క్యూతో రిప్రజెంట్ చేస్తాం. విచ్ ఈజ్ షోన్ విత్ పాజిటివ్ ఆన్ ప్రోడక్ట్ సైడ్. ప్రోడక్ట్ సైడ్ కనుక పాజిటివ్ ఉంటే అది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ప్రోడక్ట్ సైడ్ కనుక నెగిటివ్ ఉంటే అది ఎండోథర్మిక్ రియాక్షన్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం కదా. ఓకే రైట్. నెక్స్ట్ గ్యాస్ ఎవాల్వ్డ్. ఓకేనా. ఇఫ్ ఏ గ్యాస్ ఎవాల్వ్డ్ ఇన్ ఏ రియాక్షన్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఎన్ అప్వర్డ్ యారో. ఏం లేదు, వెన్ వీఆర్ ద అబ్జర్వింగ్ కెమికల్ రియాక్షన్ ఇఫ్ గ్యాస్ వి బి ఎవాల్వ్డ్ అంటే కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ కనుక ఏర్పడ్డది అనుకుందాం. ఆ గ్యాస్ కనుక ఏర్పడితే ఆ గ్యాస్ ఫార్ములా రాసి దాని పక్కకు మనము ఒక పైన బాణం గుర్తు అప్ సైడ్ బాణం గుర్తు కనుక చూపించినట్టయితే దాన్ని మనం ఏమనాలన్నా గ్యాస్ అని అర్థం చేసుకోవాలి. ఇట్లా అప్ సైడ్ ఆరో మార్క్ ఉందంటే ఓకే ఈ గ్యాస్ అనేది విడుదలైందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, జింక్ అనేది H2SO4తో రియాక్షన్ అయింది. జింక్ యొక్క స్టేట్ ఎస్, H2SO4 యొక్క స్టేట్ ఎల్ లిక్విడ్, ఇక్కడ ఏర్పడేటువంటి జింక్ సల్ఫేట్ యొక్క స్టేట్ ఎల్. ఓకే, H2 అనేది గ్యాస్ రూపంలో పెట్టి పక్కకు యారో మార్క్ పెట్టామా పెట్టలేదా, ఈ యారో మార్క్ ఏంటంటే ఈ H2 అనేది గ్యాస్ అని అర్థం. ప్లస్ క్యూ అంటే ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్, అంటే ఎనర్జీ అనేది ఏమైంది రిలీజ్ అయిందని చెప్తుంది. అంటే ఒక్క కెమికల్ రియాక్షన్స్లో ఎందుకు చెప్తున్నాం చూసిరా మనం ఒకసారి. జింక్ మరియు H2SO4 అనేది రియాక్టెంట్స్ అని చెప్తున్నాము, జింక్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది, H2SO4 అనేది లిక్విడ్ స్టేట్లో ఉందని చెప్తున్నాము. ఈ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చే ప్రోడక్ట్స్ జింక్ సల్ఫేట్ ZnSO4 మరియు H2 వాటర్ H2 హైడ్రోజన్ గ్యాస్ అని చెప్తున్నాము. H2 అంటే హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ. ఓకేనా, ఈ రెండు కూడా విడుదలవుతాయి అని చెప్పినాము. గ్యాస్ అనేది కూడా పైన ఆరో మార్కు పెట్టేసినాము. ప్లస్ క్యూ అంటే ఈ చర్య జరిగినప్పుడు మనకు ఎనర్జీ అనేది విడుదలైంది కాబట్టి దీన్ని ప్లస్ క్యూ అని చెప్తున్నాం. అంటే ఒక కెమికల్ రియాక్షన్స్లో మనం ఇన్ని విషయాలు దాగి ఉన్నాయని అర్థం. అందుకే కెమికల్ రియాక్షన్స్ ఆర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అని మనం చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కార్బన్ అనేది ఆక్సిజన్ గ్యాస్తో రియాక్ట్ అని జరిపితే మన కార్బన్ డైఆక్సైడ్ ఒక గ్యాస్ వస్తుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి కార్బన్ ఫార్ములా C, అది సాలిడ్ స్టేట్లో ఫామ్ అయింది. సాలిడ్ అంటే ఘన పదార్థం.
ఆక్సిజన్ అనేది గ్యాస్ రూపంలో ఉంది. ఈ రెండు ఒకదాని కలిసి మనం గ్యాస్, ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ వెలువడేది. పక్కకి ఏం చేసినాం, ఆరో మార్క్ పెట్టాం కాబట్టి ఓకే, ఇక్కడ ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది అని అర్థము. ప్లస్ క్యూ అంటే ఇక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది కాబట్టి ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్తాం. ఏం లేదు, గ్యాస్ వెలువడితే పక్కకు పైన చూసేటువంటి బాణం గుర్తు పెట్టాలి. అప్ సైడ్ బాణం గుర్తు అప్వార్డ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఆరో మార్కుని పెట్టాలి మనం. ఓకే, నెక్స్ట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ. ప్రెసిపిటేట్ అంటే కరగకుండా మిగిలిపోయినటువంటి పదార్థం. అడుగున ఉంటుంది కదా, అడుగున. ఇఫ్ ఏ ప్రెసిపిటేట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్, it is denoted by the down arrow mark. When we are observing the chemical reaction, after completion of the chemical reaction, one insoluble product will be formed. The insoluble product settled down of the downside. Okay na, that's why we have to represent the precipitate in down arrow mark. ఎప్పుడైతే మనం రసాయన చర్య జరిగినప్పుడు, రసాయన చర్య జరిగిన తర్వాత ఆ రసాయన చర్యలో జరిగినటువంటి ప్రోడక్ట్స్లో ఆ ద్రావణంలో కరగకుండా మిగిలిపోయి మొత్తం కిందికి కనుక అడుగు కనుక ఫామ్ అయిపోయి అటువంటి వాటిని మనం ప్రెసిపిటేట్ అంటాం, అవక్షేపం అంటాం. ఏమంటాం, అవక్షేపం అని చెప్తాం తెలుగులో. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ AgNO3 అనేది ఒక సొల్యూషన్. AgNO3 పేరు సిల్వర్ నైట్రేట్. సిల్వర్ నైట్రేట్ ఏ సొల్యూషన్ ఇది? యాక్వస్ సొల్యూషన్, అంటే నీటిలో కరిగించినటువంటి సిల్వర్ నైట్రేట్ అని అర్థం. NaCl అంటే కామన్ సాల్ట్, సోడియం క్లోరైడ్, మనం రోజు ఉపయోగించేటువంటి ఉప్పు. ఇది కూడా యాక్వస్ అంటే నీటిలో కరిగించినటువంటి సోడియం క్లోరైడ్ ద్రావణంతో నీటిలో కరిగించినటువంటి AgNO3 అనేది చర్య జరిపి మనకు AgCl అంటే సిల్వర్ క్లోరైడ్ అనేటువంటి ఒక అవక్షేపం డౌన్ ఆరో మార్క్ ఉందా అంటే ఇది కరగకుండా అడుగు భాగంలో పోయింది అన్నట్టు. నెక్స్ట్ NaNO3 సోడియం నైట్రేట్ అనేటువంటి ఒక జల ద్రావణాన్ని ఏర్పరిచింది అని అర్థం. ఇక్కడ డౌన్ ఆరో మార్క్ దేని చెప్తుందనా, మనకి ఏం చెప్తుంది డౌన్ ఆరో మార్కు? డౌన్ ఆరో మార్కు ప్రెసిపిటేట్ని చెప్తుంది, అవక్షేపాన్ని తెలియజేస్తుంది. అదే అప్ ఆరో మార్కు ఏం చెప్తుంది? అప్వార్డ్ ఆరో మార్కు గ్యాస్ అనేది లిబరేట్ అయిందని చెప్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోడియం సల్ఫేట్, Na2SO4 అంటే సోడియం సల్ఫేట్ యాక్వస్ సొల్యూషన్ అంటే జల ద్రావణము. BaCl2 అంటే బేరియం క్లోరైడ్ అనేది యాక్వస్ అంటే ఇది కూడా జల ద్రావణమే. ఈ రెండు ఒకదానితో చర్య జరిపి బేరియం సల్ఫేట్ అంటే కరగకుండా అటువంటి అడుగు భాగం ఉన్నటువంటి ఒక ప్రెసిపిటేట్ను ఫామ్ చేస్తుంది. ఆ బేరియం సల్ఫేట్ను సాలిడ్ అని రాసినాం, అందుకే పక్కకు డౌన్ ఆరో మార్క్ రాసినాం కాబట్టి ఇది అవక్షేపము అని అర్థం. ఓకే, దాంతోపాటు NaCl అంటే సోడియం క్లోరైడ్ యొక్క జల ద్రావణం అనేది ఏర్పడుతుంది అని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టెంపరేచర్, ప్రెషర్ ఆర్ క్యాటలిస్ట్ ఎట్సెట్రా ఈజ్ యూజువల్లీ రిటర్న్ ఓవర్ ఆర్ బిలో ద ఆరో మార్క్ ఇన్ ద ఈక్వేషన్. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని రియాక్షన్స్ అనేటివి టెంపరేచర్ లేకుండా జరగవు. ప్రెషర్ అంత టెంపరేచర్ ఉంటేనే ఆ రియాక్షన్ జరుగుతుంది, లేదంటే ఆ రియాక్షన్ జరగదు. లేదంటే అంత ప్రెషర్ ఉంటేనే ఆ రియాక్షన్ జరుగుతుంది, లేదంటే రియాక్షన్ జరగదు. లేదంటే సన్లైట్ ఉంటేనే రియాక్షన్ జరుగుతుంది, నైట్ పూట రియాక్షన్ జరగవు. అటువంటి వాటిని మరి టెంపరేచర్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, క్యాటలిస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా యారో మార్కు పైన లేదా కింద రాస్తాం. యారో మార్క్ రాస్తాం కదా, యారో మార్కు దాని పైన కానీ కింద కానీ రాస్తాం. జనరల్లీ యూజువల్లీ రిటర్న్ ఓవర్ ఆర్ బిలో ద ఆరో మార్క్ అని ఈ ఈక్వేషన్ చెప్తాం. ఇక్కడ ఏమంటున్నాడంటే AgCl అంటే ఒక సిల్వర్ క్లోరైడ్ అనేది కాంతి సమక్షంలో, కాబట్టి సన్లైట్ అనేది పైన రాయాలా, కాంతి సమక్షంలో అది సిల్వర్గా మరియు క్లోరిన్గా విడిపోతుందని చెప్తున్నాడు వాడు. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ సిల్వర్ క్లోరైడ్ గివ్స్ సిల్వర్ అండ్ క్లోరిన్ అనేదాన్ని మనకు చెప్పడం అయితే జరుగుతుంది. మనకి ఇంకో విషయం మనకు ఆల్రెడీ తెలుసు, ఫోటోసింథసిస్ రియాక్షన్ కూడా తెలుసు కదా మనకు. వాట్ ఈస్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్? 6CO2 + 12H2O gives rise to C6H12O6 + 6O2 + 6H2O. ఇట్లనే రాయొచ్చు, లేదంటే ఇంకో రకంగా కూడా రాయొచ్చు. 6CO2 + 6H2O gives rise to C6H12O6 + 6O2 అని కూడా రాయొచ్చు. చూడండి, ఇక్కడ ఈ రియాక్షన్ దేనికి చెప్తుందని మనకి ఉత్తరం జరుగుతుంది. ఈ రియాక్షన్లు అట్లా జరగవు కదా. ఏం కావాలి మనకి? సన్లైట్ కావాలా, క్లోరోఫిల్ కావాలి. మరి పై సైడ్ ఆరో మార్క్ పై సైడ్ సన్లైట్ రాసినాం, ఆరో మార్క్ కింద సైడ్ ఏం రాస్తున్నాం మనం? క్లోరోఫిల్ రాస్తున్నాం. మరి ఇక్కడ ఇట్లాంటి వాటిని టెంపరేచర్ను, సన్లైట్ను, క్లోరోఫిల్ను మనం ఆరో మార్క్ పైన కింద కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్తాం. ఇంకోటి క్యాటలిస్ట్ అంటుండే. క్యాటలిస్ట్ అంటే ఏం లేదు, క్యాటలిస్ట్ అనేది ఈ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు, కానీ రియాక్షన్ జరగడానికి ఫాస్ట్గా జరగడానికి తోడ్పడుతుంది. అర్థమైందా? ఆ క్యాటలిస్ట్ మనం ఉత్ప్రేరకం అంటాం. ఆ ఉత్ప్రేరకం అనేది రియాక్షన్లో పాల్గొనదు, కానీ అది రియాక్షన్ జరగడానికి లేదా ఫాస్ట్ జరగడానికి, చర్యా వేగాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి కూడా మనము వాటిని ఉపయోగించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు కెమికల్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మిగిలింది డిస్కస్ చేద్దాం.